రేవంత్ రెడ్డి ఒకవైపున ఘాటైనటువంటి లెక్కలే వేస్తున్నారు. కేసీఆర్ని వరుసపెట్టి దెబ్బకొట్టడానికి ఒక పక్కన ఆవుల కుంభకోణం 3 కోట్ల రూపాయల దాకా తేడా జరిగింది, దాని మీద విచారణ. అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ మీద విచారణ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయమని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్ కడదామనేటువంటిది. రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ గవర్నమెంట్ పరిధి విస్తరణకు నిర్ణయించారు. అట్లాగే హెచ్ఎండిఏ స్థలాల పరిరక్షణ ప్రత్యేక అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, లేఅవుట్లోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు నిర్మించాలన్నటువంటిది చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఏ సంస్థలో ఉన్న ఎవరెవరు బాధ్యులో ఏదైతే హెచ్ఎండిఏ అధికారిని ప్రశ్నించారో టెండర్లు కట్టబెట్టినటువంటి అంశం మీదన దాంట్లో అవకతవకలకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరెవరు బాధ్యులో వాళ్ళ మీద అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ టెండర్లో జరిగిన అవకతవకలు అనుసరించిన విధానాలు, ఫైలు కదిలిన తీరు మీద పూర్తి వివరాలు సమర్పించాలని అమరపాలికి బాధ్యతలు అప్పగించారు. ఎవరికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్ అయినట్టు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులు బాధ్యులైన ఉద్యోగుల మీద వ్యక్తిగత కేసులు నమోదు చేయమని కూడా ఆదేశించారు. హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్లో చర్చించి టెండర్ల వ్యవహారాన్ని సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ద్వారా సంచలనమే సృష్టిస్తున్నారు.